బెంగళూరు వాసులకి శుభవార్త. మినిస్ట్రీ ఆఫ్ జీజస్ వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద కూడిక. ముఖ్య ప్రసంగికులు దైవజనులు డాక్టర్ ఆనంద స్థిరా గారు. మే 6 శనివారము. సమయం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలము గుండూరావు మెమోరియల్ హాల్, మంత్రి మాల్ దగ్గర, శేషాద్రిపురం, బెంగళూరు. వివరములకు 0900311720 మరియు 9448969057. Beloved sisters and brothers in Christ, క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరీలారా, greetings to you in the Lord Jesus' name. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు. I'm sure that all of you are being blessed by this program. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఆశీర్వదించబడుచున్నారని నమ్ముచున్నాను. When you are blessed, please do not forget to write to us. మీరు దీవింపబడ్డాక ఆ వాటిని మాకు రాయడం మర్చిపోవద్దండి. When you write to us, we are very happy in the Lord. మీరు వాటిని వ్రాసినప్పుడు మేము ప్రభువునందు ఎంతో సంతోషిస్తాం. We not only praise God, దేవుణ్ణి స్తుతించడం మాత్రమే కాదు, but when we tell it to others, మేము ఇతరులకు ఆ విషయాలను తెలియచేసినప్పుడు it becomes a source of faith and blessing for the rest. అది కూడా వారు విశ్వాసములో బలపడడానికి, వారు దీవెనలు పొందడానికి అది ఉపయోగపడుతుంది. So through you, many people will be blessed. కనుక మీ ద్వారా అనేక మంది దీవించబడతారు. Another thing is, మరొక విషయం ఏమిటంటే, as you pretty well know, మీకు బాగా తెలిసినట్టుగా our television programs are useful to so many thousands of people. మా యొక్క టీవీ కార్యక్రమాలు అనేక వేల మందికి ఉపయోగకరంగా ఉంటున్నాయి. So please make sure to pray for these television programs. దయచేసి ఈ టీవీ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. So the Lord will help us to telecast all these programs without any hindrance. మరి ఏ ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రసారం చేయనట్టుగా ప్రభు సహాయం చేయాలని. Many obstacles come up financially and otherwise. ఆర్థికంగా మరి ఇతర రూపకంగా అనేక ఆటంకాలు వచ్చాయి. So you have to pray for us, కనుక మీరు మా కొరకు ప్రార్థించాలి. so that we will be able to reach many more people. అప్పుడు మేము అనేక మందికి చేరగలుగుతాం. And not only that, అంతేకాదు, continue to support us financially. ఆర్థికంగా మాకు సహాయం చేస్తూనే ఉండండి. You can send in your cheerful donations మీ యొక్క సంతోషపూర్వకమైన కానుకలు పంపించండి. by check, DD or MO to our address, చెక్ ద్వారా కావచ్చు, డిడి ద్వారా కావచ్చు, ఎంఓ ద్వారా కావచ్చు, or you can deposit it directly in the bank. లేక బ్యాంకులోనే నేరుగా మీరు డిపాజిట్ కూడా చేయవచ్చు. But whatever you do, మీరేమి చేసినప్పటికీ please do not forget to mention your name, address and telephone number. దయచేసి మీ పేరు, మీ యొక్క చిరునామా, మీ యొక్క ఫోన్ నంబరు మాకు తెలియచేయటం మర్చిపోవద్దు. Then only we will be able to pray for you and apply for you. అప్పుడే మేము మీ గురించి ప్రార్థన చేసి మీకు ఉత్తరము వ్రాయగలుగుతాం. Your prayer support and financial support is very, very essential for us. మీ ప్రార్థన మరియు ఆర్థిక సహకారము మాకు ఎంతో అవసరమై ఉన్నది. Now we are going to go into the message. ఇప్పుడు మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. Gospel of crucifixion. మరి ఆ యొక్క సిలువను గురించినటువంటి యొక్క సువార్త Is the power of God అదే మనకు దేవుని శక్తి అయి ఉన్నది to those who believe. మరి నమ్మిన వానికి. 1 Corinthians 1:18. మరి 1 కొరింథీయులకు 1:18 It's so marvelous. అది ఎంతో అద్భుతమైనది. When I went to Sri Lanka, నేను శ్రీలంక వెళ్ళినప్పుడు one priest came and attended the meetings. ఒక యాజకుడు వచ్చినాడండి. He was so angry with Christians. మరి క్రైస్తవులందరిపైన చాలా కోపం కలిగి ఉన్నాడు. He used to hate Christians. మరి క్రైస్తవులందరిని ద్వేషించేవాడు. I never knew his name, ఆయన పేరు ఎప్పుడు నాకు తెలియదు. but the Holy Spirit revealed. అయితే పరిశుద్ధాత్ముడు నాకు ఆ పేరు బయలుపరిచాడు. He came silently in behind, మరి ఆయన నిశ్శబ్దంగా వెనకాలకు వచ్చి నుంచున్నాడు. and the Holy Spirit called him. ఆ పరిశుద్ధాత్ముడు ఆయనను పిలిచాడు. I have not come to speak the religion. నేను మతమును గురించి మాట్లాడడానికి రాలేదు. I have come to speak about my Lord and Savior Jesus నా Christ. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని గురించి మాట్లాడడానికి నేను వచ్చినాను. About the immense love. ఆయన యొక్క మితిలేని ప్రేమను గురించి. I don't bother what you believe, నీవు ఏమి విశ్వసిస్తున్నావో నాకు అవసరం లేదు. but let me say what I'm believing. అయితే నేను ఏమి నమ్ముతూ ఉన్నానో అది చెప్పనివ్వు. You have deep psoriasis all over the bodies, శరీరం అంతా సోరియాసిస్ చర్మ వ్యాధి ఉన్నది. and the worms are coming out of your mouth. మరి ఆ యొక్క నోట్లో నుండి కూడా పురుగులు లాగా వస్తూ ఉన్నాయి. You have no rest.
మరి నీకు ఏమాత్రం విశ్రాంతి లేదు. What's your religion is going to do? అయితే ఇప్పుడు నీ మతం దీనికి విషయంలో ఏం చేస్తుంది? Well, look at my Savior. నా యొక్క రక్షకుని వైపు చూడు. He bore all your sickness ఆయన నీ యొక్క అస్వస్థతలు, నీ రోగములన్నీ భరించినాడు. along with your sin. మరి నీ పాపములన్నీ ఆయనపై తీసుకున్నాడు. Matthew 8:17. మత్తయి సువార్త 8:17. Isaiah 53:10. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. Believe Mr. Sivalingam. మిస్టర్ శివలింగము విను అని చెప్పినాడు. And silently he fell. ఆయన పడిపోయినాడు. When he gone back to his home, అయితే ఆయన తిరిగి ఇంటికి వెళ్ళినాడు. some 1,500 worms came out of his body. మరి ఆయన శరీరములో నుండి దాదాపుగా ఒక 500,000 పురుగులు దాకా బయటకు వచ్చేసాయి. And he has seen Jesus. ఆయన యేసును చూశాడు. Seen the Master మరి ఆ యొక్క దేవుణ్ణి చూసినాడు. as crucified. ఆయన సిలువ వేసి ఉండుట విధానములో And చూస్తున్నాడు. he cried bitterly. మరి ఆయన ఎంతగానో విలపించాడు. His skin problem went away. ఆయన యొక్క చర్మ వ్యాధి పోయింది. And he became a new person. ఆయన ఒక నూతన వ్యక్తిగా అయినాడు. Today he is a pastor. ఈ రోజు ఆయన ఒక పాస్టర్ అండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. We never convert anybody. మనం ఎప్పుడు ఎవరికి కూడా ఎవరిని ఉచ్చరించమండి. Every man has a free will. ప్రతి మనిషికి ఒక స్వంత స్వచిత్తం అనేది ఉంది. Nobody can change any man's belief by మరి ఏ giving money మనుషుని or by యొక్క force. ఏ మనుషుని యొక్క విశ్వాసమును మనం ఎప్పుడు మార్చలేం. But Jesus కానీ యేసు convict the man మరి ఆ మనుషుని ఎన్నుకున్నాడు. about his sin మరి దేవుడు రక్షించినాడు. and lead him to the eternal way. ఆ రక్షించి ఆయన ఆ యొక్క నిత్య జీవితంలోకి నడిపించాడు. And secondly, రెండవదిగా the Bible says బైబిల్ అంటూ ఉన్నది, he is able to do more than what we desire. మనము ఊహించిన దానికంటే, మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలవాడు. How many of you wanted to be exalted? మీలో ఎంతమంది ఉన్నతముగా హెచ్చించబడాలని కోరుకుంటున్నారు? How many of you wants to come up in the life? మీ జీవితంలో పైకి రావాలని ఎంతమంది అనుకుంటున్నారు? Today Jesus promises you, మరి ఈ రోజు యేసు నీకు వాగ్దానం చేయుచున్నాడు. I will do more than what you ask. మరి నీవు అడిగిన దానికంటే అత్యధికంగా చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. More abundant than you desire. నీవు వాంఛించిన దానికంటే సమృద్ధిగా. Because ఎందుకంటే according to Isaiah 55 verse 9, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనము, his ways are higher than our ways. ఆయన మార్గములు మన మార్గముల కంటే ఉన్నతమైనవి. Jeremiah chapter 29:11, మరి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనము, his thoughts are full of peace ఆయన యొక్క ఆలోచన అంతా సమాధానముతో కూడినటువంటి ఆలోచన, and of future. మరి మంచి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు. How many of you wants a good future? మరి మీలో ఎంతమందికి మీకు మంచి భవిష్యత్తు కావాలనుకుంటున్నారు? Good future. మంచి భవిష్యత్తు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. When I was 13 years old, నేను 13 సంవత్సరాలు ఉన్నప్పుడు my missionary called me నా యొక్క మిషనరీ నన్ను పిలిచినాడు to his prayer room ఆయన ప్రార్థనా గదిలోకి. and put me on his laps మరి ఆయన నన్ను అక్కడ దగ్గర తీసుకున్నాడు. and kissed me and pinched me ఆయన ఒడిలో కూర్చోబెట్టుకొని నాకు ముద్దు పెట్టినాడు, నన్ను ఇలా బుగ్గగిచ్చాడు. and promised me ఆయన నాకు ఈ రీతిగా వాగ్దానం చేశాడు, that he will surely make me as a MRCP cardiac surgeon, cardiac physician in London University. మరి అక్కడ ఉన్నటువంటి కళాశాలలో, యూనివర్సిటీలో, ఎంఆర్సిపి కాలేజ్ అంతటిలో ఒక ఫిజిషియన్ డాక్టర్ గా నేను ఖచ్చితంగా నిన్ను చేస్తానని వాగ్దానం చేశాడు. He even preserved a free seat for me ఆయన నా కొరకు ఉచితంగా ఒక సీటును కేంద్రీకరించి ఉంచాడు. because that missionary was a captain of the Victoria fleet. మరి ఎందుకంటే ఆ యొక్క మిషన్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి విక్టోరీ అనేటువంటి ఆమె యొక్క ఆధీనంలో ఉంచబడింది. Before he came as a missionary, మిషనరీగా రాకముందు so he used to have high influences. మరి అక్కడ చాలా ఉన్నతమైనటువంటి యొక్క పలుకుబడి ఉండింది. So I believe that. అయితే నేను దాన్ని నమ్మినాను. He knew I was an excellent student, నేను చాలా మంచి విద్యార్థిని అన్నది ఆయనకు తెలుసు. always first rank. మరి నేను ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడిని. Never knew what is second rank. నాకు ఎప్పుడు రెండో ర్యాంక్ రాలేదండి. Always first rank. ఎప్పుడు ఫస్ట్ మార్కులే. But very sick. అయితే నేను ఎప్పుడు అనారోగ్యంతో ఉండేవాడిని. 4 to 6 months in the hospital. మరి 4 నుంచి 6 నెలల వరకు హాస్పిటల్లో ఉండేవాడిని. Only 6 months in school. మరి కేవలం 6 నెలలు స్కూల్కి వెళ్ళేవాడిని. But I ran hard. అయితే నేను చాలా కష్టించేవాడిని. Pinch myself అయితే నన్ను నేను గిచ్చుకొని and awake. నేను అట్లా మేలుకోలు చేసుకునేవాడిని. Never slept.
అయితే నేను ఎప్పుడు పడుకునేవాడిని కాదు. Study. ఎప్పుడు నేను అలా గుండెలు బాదుకుంటూ చదవాలి అనుకునేవాడిని. I don't want anybody to come as first rank. ఎవ్వరికి ఫస్ట్ ర్యాంక్ రాకూడదు అనుకునేవాడిని. So I was expecting that promise from missionary. సో ఆ యొక్క వాగ్దానము, ఆ మిషనరీ చేసిన వాగ్దానము నెరవేరుస్తాడు అనుకున్నాను. The very next year, ఆ మరుసటి సంవత్సరమే he died of heart attack. ఆయన గుండెపోటు వచ్చి చనిపోయినాడండి. All my hope shattered. నా యొక్క నిరీక్షణ అంతా చెదిరిపోయింది. My boarding wardens were very cruel. అక్కడ ఉన్నటువంటి వార్డెన్ చాలా క్రూరమైన వ్యక్తి. They were shouting వారు నా పైన కేకలు పెడతా ఉన్నారు, అరుస్తూ ఉండినారు all the time. ప్రతిసారి. No orphan dogs have to live like a doctor. మరి ఏ యొక్క అనాథ కుక్క వారు డాక్టర్ అవ్వకూడదు అనేవాళ్ళు. They send me to concentration camps వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మరి గ్యాంగుల దగ్గర నన్ను పంపించేవాళ్ళు. to work hard. మరి వాళ్ళు అక్కడ నన్ను కష్టించి పని చేసేలాగా Immersed చేసేవాళ్ళు. me in the well water. మరి వాళ్ళు నన్ను బాయి నీళ్ళల్లో ముంచేవాళ్ళు. Cane with 321 strokes one time. ఒక్కసారే 321 దెబ్బలు, కర్రతో దెబ్బలు కొట్టినారండి. And I start to vomit blood. నేను రక్తం కక్కుకోవడం మొదలు పెట్టాను. My life fade away. నా యొక్క జీవితం అంతా ఎండిపోయినది. All my hope shattered. నా యొక్క నిరీక్షణ అంతా ఎండిపోయినది. So one day ఒక రోజు I climb up the top of the dam. మరి ఒక డ్యామ్ యొక్క పైకి వెళ్ళినాను. The water reservoir. మరి అక్కడ నీళ్ళలో ఉన్న రిజర్వాయర్ పైకి వెళ్ళాను. And about to fall. నేను పడడానికి సిద్ధపడినాను. And wanted to be sink at the bottom of 120 feet waters. మరి 120 ఫీట్లు లోతు ఉన్నటువంటి యొక్క నీళ్ళలో మునిగిపోవాలనుకున్నాను. It was 6 o'clock evening. మరి అది సాయంత్రము 6 గంటల సమయము. And I was shouting. నేను అరుస్తూ ఉండినాను. I was crying. నేను ఏడుస్తూ ఉండినాను. What sin I have done, నేను ఏ పాపం చేశాను so that my mother left me. నా తల్లి నన్ను ఎందుకు వదిలిపోయింది? What sin I have done నేను ఏ పాపం చేశాను? to become an orphan child. నేను అనాథగా అయినాను. Where is the God of love? మరి ప్రేమగల దేవుడు ఎక్కడున్నాడు? Can I speak with him నేను ఆయనతో మాట్లాడడానికి ఉందా? even after death? మరణం తర్వాత కూడా. When I was about to fall, అయితే నేను పడిపోవడానికి సిద్ధంగా ఉండినాను. a voice came from above. పై నుండి స్వరము వచ్చింది. All the way from heaven. పరలోకము నుండి స్వరం వచ్చింది. Penetrate the stars. ఆ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలన్నిటినీ కూడా దాటుకొని వచ్చినదండి. And the voice said, ఆ స్వరం అన్నది, Anand, ఆనంద్ look up. పైకి చూడు, Don't look down. కిందకు చూడొద్దు, Don't try to kill yourself. నిన్ను నువ్వు చంపుకోవద్దు, Look up. పైకి చూడు. And I looked up. నేను పైకి చూశాను. I saw millions of stars. నేను కోటాను కోటి నక్షత్రాలు చూశాను. As they're coming closer to me like these lights. మరి ఈ లైట్లు లాగా అవి నాకు సమీపముగా వస్తూ ఉండినాయి. And the Lord was there. అయితే దేవుడు అక్కడ ఆ సమయంలో He was కనిపించాడు. asking me to count the stars. ఆయన అన్నాడు, ఈ నక్షత్రాలు లెక్కబెట్టు అన్నాడు. See, I was a scientist student. నేను అప్పుడు సైంటిస్ట్ విద్యార్థిగా ఉండినాను. In science, I used to take 105 out of 100 total marks. మరి ఆ యొక్క 105 అనేటువంటి యొక్క సంఖ్య ఉన్నటువంటి యొక్క పూర్తి సంఖ్యల నుండి అంత సంఖ్యను నేను తీసి లెక్క పెడుతూ I ఉండేవాడిని. was weak in mathematics. ఎందుకంటే ఆ యొక్క లెక్కల్లో చాలా బలహీనం అన్నమాట నేను. But somewhat above 90 only. మరి 90%. కేవలము బలహీనంగా ఉంటూ కూడా లెక్కలలో బలహీనమైన 90% మార్కులండి. Lord asked me, look up. అయితే నేను పైకి చూసేవాడిని. My son, నా కుమారుడా, if you can count the stars, ఈ యొక్క నక్షత్రములను లెక్క పెట్టినట్లయితే millions of blessings are coming from me. Millions of people will hear the message of Jesus. అయితే ఇక కోటాను కోటి మనుషులు, ప్రజలు నా యొక్క వాక్యాన్ని వింటారు. Get out of the cruel boarding. కనుక ఈ యొక్క క్రూరత్వము నుండి ఈ యొక్క పని నుండి వైదొలగమన్నాడు. You will live and be exalted by my word. మరి నీవు జీవిస్తావు, నా వాక్యము ద్వారా నువ్వు హెచ్చించబడతావు అని చెప్పిన. Not by professional job income. మరి నువ్వు చేస్తున్నటువంటి వృత్తిపరమైన ఉద్యోగం ద్వారా కాదు. Not by secular jobs income. ఏదో లోకపరమైనటువంటి యొక్క లౌకిక పరమైన ఉద్యోగమును బట్టి కాదు. Not by business income. మరి ఏదో వ్యాపారమును బట్టి కాదు.
but you will live by my word. అయితే ప్రజలు నా వాక్కు ద్వారా జీవిస్తారు. You will be exalted through my word. నా వాక్కు ద్వారా హెచ్చించబడతారు. Matthew 4:4. మత్తయి సువార్త 4:4 Luke వచనం. 4:4. లూకా సువార్త 4:4. Deuteronomy 8:3. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనము. Joshua 1:8. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. Psalm 1:3. కీర్తన 1:3. Psalm 31:21. కీర్తన 31:21. And so many references. లేఖనాలు వచనాలు చూపించాడు. So I got out of the boarding. ఆయన చెప్పినాడు Within 15 years, 15 సంవత్సరాలలో Lord raised me up దేవుడు నన్ను లేవనెత్తినాడు. to highest level. చాలా ఉన్నతమైన స్థితిలోకి. I stayed in 7-star hotel. హోటల్లో ఉండినానండి. But 15 years before, 15 సంవత్సరాల క్రితము I was licking the rice water in coconut shells. మరి ఆ యొక్క కొబ్బరి చిప్పలో గంజిని నేను తాగుతా వచ్చానండి ఇంత క్రితము. Today, ఈ రోజు the Lord make me a hope to hundreds of orphan children. ఈ రోజు దేవుడు వందలాది అనాథ పిల్లలకు ఒక నిరీక్షణగా నన్ను నిలబెట్టినాడు. Whenever I used to feed them, నేను ఎప్పుడు వారికి భోజనం అందిస్తాను, I used to shed the tears of joy. నేను నా కళ్ళలో నుండి ఆనంద బాష్పాలను విడుస్తాను. Because ఎందుకంటే my thoughts are different. నా ఆలోచనలు విభిన్నమైనవి. All my desire have been shattered. నా యొక్క ఆలోచనలన్నీ కూడా చెదిరిపోయినాయి. My missionary wanted to make me as a doctor నా యొక్క మిషనరీ నన్ను డాక్టర్ గా చేయాలనుకున్నాడు, or as an astronomer. మరి లేదా ఒక ఆస్ట్రానమర్ గా చేయాలనుకున్నాడు. But కానీ Jesus put that in his heart. అయితే యేసు దానిని ఆయన హృదయంలో ఉంచుకున్నాడు. During my second death, నేను రెండోసారి మరణించినప్పుడు Jesus took my soul to heaven, నన్ను పరలోకానికి తీసుకువెళ్ళినాడు. passing many stars, ఆ యొక్క నక్షత్రాలన్నీ దాటి వెళ్ళాను. very close. చాలా సమీపముగా I was enjoying. నేను ఆనందంతో ఉండినాను. Some stars are full of diamonds. మరి కొన్ని నక్షత్రాలు పూర్తిగా ఆ యొక్క వజ్రాలతో నిండి ఉన్నాయి. Just diamond. అది కేవలము వజ్రాలండి ఆ యొక్క Just నక్షత్రాలు. as you gather the sand, మరి అంటే మనం ఎట్లా ఇసుకను మనము తీసుకుంటాం అలా నక్షత్రాలు you can తీసుకోవచ్చు. gather the diamond. అట్లా నక్షత్రాలు చేకూర్చుకోవచ్చు. Some stars are full of gold. కొన్ని నక్షత్రాలు పూర్తిగా బంగారంతో ఉన్నాయి. So if you have no gold, ఒకవేళ నీకు బంగారం లేకపోతే ask Jesus to drop one gold from star. ఆ నక్షత్రములో నుండి బంగారము పడేయమని యేసుని అడగండి. Our Lord Jesus is so great. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా గొప్పవారు. His hands are so big. ఆయన యొక్క చేతులు చాలా పెద్దవి. What is your sickness? నీ రోగం ఏది? What is your life tragedy? నీ యొక్క జీవితంలో ఉన్న విషాదం ఏమై ఉన్నది? Nothing. అది ఏమి కాదు. My first salary was only 50 rupees per month. నా యొక్క మొట్టమొదటి జీతము ఆ దినాల్లో ప్రతి నెల 50 రూపాయలు మాత్రమే. Today I am giving salary more than 20,000 ఈ రోజు నేను 20,000 కంటే ఎక్కువ జీతం నేను ఇస్తూ ఉన్నాను to my staff. నాతో Hallelujah. పనిచేస్తున్న బృందానికి. So many obstructions may come on the way. మరి అనేక ఒడిదుడుకులు రావచ్చు అండి. You may have a lot of hope, మరి నువ్వు ఒక అనాథగా ఉండవచ్చు, but your hope may be shattered. అయితే నీ నిరీక్షణ చెదిరిపోయి ఉండవచ్చు. But the one who removed the hurdles is going before you. అయితే ఆ యొక్క ఆటంకాలన్నీ తొలగించేటువంటి దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడు. The Pharisees, Sadducees wants to put an end of Jesus and his gospel. మరి పరిసయ్యులు సద్దుకాయలు అనేటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన యొక్క సువార్తను అంతము చేయగోరినారు. But Jesus risen from death. అయితే యేసు మరణం నుంచి తిరిగి లేచినాడు. Hallelujah. హల్లెలూయా. That's why we will not die of blindness or cancer or renal failure or money problem or anything. We will not enter into doomsday, but we will have joyous end. మరి ఎటువంటి యొక్క మూత్రపిండాల వైఫల్యము కానీ, డబ్బు సమస్య కానీ, ఏ రోగము కానీ, రుగ్మతలు కానీ, వ్యాధులు కానీ అవి ఏవి కూడా మనల్ని చంపవు, మరణములకు తీసుకెళ్ళవు. కానీ మనము దేవుడితో జీవములోకి How many వెళ్ళబోతున్నాము. of you believe this? ఎంతమంది దీన్ని విశ్వసిస్తూ ఉన్నారు? Say hallelujah. హల్లెలూయా చెప్పండి. No Satan can hinder the way. ఏ యొక్క సాతానుడు దేవుని చిత్తాన్ని ఆపలేదు. You may be the last rank, మరి నువ్వు ఆఖరిగా ఉండవచ్చు. but after my blessing you become a gold medalist. మరి అయితే నా ఆశీర్వాదాల ద్వారాగా నీకు స్వర్ణ పథకం వస్తుందండి. ఆ క్లాసులో ఆఖరి వ్యక్తిగా ఉండొచ్చు, కానీ దేవుడిని గోల్డ్ మెడల్ ఇవ్వబోతూ ఉన్నాడు. Okay? సరేనా? Okay?
సరేనా? Our Jesus is alive మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడై ఉన్నాడు. to pray for us. ఆయన మన కొరకు ఆయన విజ్ఞాపన He చేయుచున్నాడు. is our great God. ఆయన గొప్ప దేవుడు. Through the power of the Holy Spirit, He will exalt you. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. There came a lady. ఒక స్త్రీ ఉన్నది. Your husband is suffering of renal failure. మరి నీ యొక్క భర్త మరి ఆయన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నాడు. Your husband is in the hospital. నీ భర్త హాస్పిటల్లో ఉన్నాడు. Today Jesus says, ఈ రోజు యేసు చెప్తున్నాడు, I'll heal your husband. నేను నీ భర్తను స్వస్థపరుస్తాను. Jesus is here. యేసు ఇక్కడ ఉన్నాడు. Jesus is also in the hospital. యేసు హాస్పిటల్లో కూడా ఉన్నాడు. Thank you, Lord. వందనాలు యేసయ్యా. Thank you, Jesus. వందనాలు యేసు. Somebody brought a child ఎవరో ఒక పిల్లవాడిని తీసుకొచ్చారు. with a hole in the heart. ఆ శిశువుకు మరి గుండెలో రంధ్రం ఉందండి. No need of operation. ఆపరేషన్ అవసరం లేదు. No need of operation. ఆపరేషన్ అవసరం లేదు. Today Jesus touched the child. ఈ రోజు ఆ పిల్లని ఆ శిశువును దేవుడు ముట్టాడు. Those who have heart problem, ఆ యొక్క గుండె సమస్య ఉన్నవారు raise up your hand. ఆ యొక్క చెయ్యి వెత్తండి. He is గుండె alive. సమస్య ఉన్నవారు మాత్రం He is alive. ఆయన సజీవుడై ఉన్నాడు. Jesus. యేసు. Those who are blind మరి ఎవరైతే గుడ్డితో ఉన్నారో are going to see the Master. వారు ప్రభువును చూస్తారు. Say thank you, Jesus. వందనాలు అని చెప్పండి. Who is this Joyce? జాయ్స్ ఎవరండి? Joyce, జాయ్స్. the Holy Spirit is anointing you. పరిశుద్ధాత్మ నిన్ను అభిషేకిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. There is one lady, Priyadarshini. ఒక స్త్రీ ప్రియదర్శిని ఉన్నది. Priyadarshini, ప్రియదర్శిని. Darshini, దర్శిని, you have a problem in your family. నీ కుటుంబంలో సమస్య ఉన్నది నీకు. Your father is anti-Christian. నీ తండ్రి క్రైస్తవుడు కాదు. Your father will get baptism. అయితే నీ తండ్రి బాప్తిసము పొందుతాడు. Darshini, దర్శిని, be of good courage. ధైర్యము కలిగి ఉండు. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. వందనాలు యేసు. Mr. Vijayaraj, మిస్టర్ విజయ్ రాజ్ గారు, the Lord has His own way for you. You are going to shine forth in His ministry. పరిచర్యలో నువ్వు వెలగబోతూ ఉన్నావు. Jesus, we thank you so much. యేసు నీకు అనేకమైన వందనాలు. Thank you so much చాలా నీకు వందనాలయ్యా. that you came all the way from heaven ప్రభువాను పరలోకము నుండి మా to కొరకు meet your వచ్చినావు. people. నీ ప్రజలను కలవడానికి వచ్చినావు ప్రభువా. Touch them, వారిని తాకండి, anoint them. అభిషేకించండి. In Jesus' name. యేసు నామములో అడుగుచున్నాను. Amen. ఆమేన్. బెంగళూరు వాసులకి శుభవార్త. మినిస్ట్రీ ఆఫ్ జీజస్ వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద కూడిక. ముఖ్య ప్రసంగికులు దైవజనులు డాక్టర్ ఆనంద స్థిరా గారు. మే 6 శనివారము. సమయం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలము గుండూరావు మెమోరియల్ హాల్, మంత్రి మాల్ దగ్గర, శేషాద్రిపురం, బెంగళూరు. వివరములకు 0900311720 మరియు 9448969057. యేసుక్రీస్తు నామంలో ఈ పరిచర్య నడిపిస్తున్నటువంటి ఆనంద స్థిరాయ్య గారికి, అలాగే వారి యొక్క సభ్యులకి మా వందనాలు. నా పేరు సంతోష్. ఇక్కడ చూస్తున్న మీరు ఇదంతా మా కుటుంబము. నేను గత 6 నెలలుగా ఈ కడుపులో గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లంతో నేను ఇబ్బంది పడుతున్న తరుణంలో దేవుడు ఆనంద స్థిరాయ్య గారి ద్వారా ఈ హైదరాబాదు కుటుంబ ఆశీర్వాద మీటింగ్లో నన్ను పేరు పెట్టి పిలిచి వారు దేవుడు స్వస్థపరిచాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి ఆ సమస్య లేకుండా దేవుడు పూర్తిగా నన్ను స్వస్థపరిచారు వారి ద్వారా. ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నిజంగా ఇది కని విని ఎరుగినటువంటి రీతిలో ఈ మా కుటుంబాన్ని దేవుడు కట్టాడు. ఆ నొప్పితో నేను చాలా ఇబ్బంది పడేవాడిని. అనేకమైనటువంటి మందులు వాడాను. ఆ మందులు వాడినా కానీ నాకు ఎటువంటి రిజల్ట్ లేకుండే. కానీ దేవుడు అయ్యగారి ద్వారా పేరు పెట్టి పిలిచి నన్ను స్వస్థపరిచాడు, నా కుటుంబాన్ని కట్టాడు. కాబట్టి ఇలాంటి దైవ సేవకులకి నేను మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ యేసునామంలో ముగిస్తున్నాను. పేరు ప్రసాదరావు, పాల్వంచ నుంచి వచ్చాను. పాస్టర్ గారు ఆనంద స్థిర గారు మాకు ఒక 3 సంవత్సరాల నుంచి పరిచయంగా ఉంది. పాస్టర్ గారిని నేను ఇదే ఆ తాటిపల్లి రెసిడెన్స్ లో ఒకసారి మా యొక్క సమస్యల గురించి కలిశాము. పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేశారు. మాకు దేవుడు సహాయం చేశాడు. ఆ సమస్య నుంచి కూడా విడుదల దయచేశాడు. అయితే ఇది 4వ తారీఖు ఏప్రిల్లో మా మనవడికి 7 నెలలు ఉంటాయి. అతను బాగా ఫీవర్ తో బాధపడుతున్నాడు. అది ఎంత ఎక్కువగా వేడి ఉందంటే చాలా ఎక్కువగా ఉంది. ఆనంద స్థిర గారి మినిస్ట్రీ ఆఫ్ జీసస్ గారికి
మేము ఫోన్ ద్వారా సంప్రదించిన తర్వాత అక్కడ ఉండే ప్రేయర్ వారియర్స్ మా కోసం ప్రార్థన చేశారు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆన్ 6th April ప్రవీణేశ్వరిస్తూ ఆయన పూర్తిగా స్వస్థపరిచాడు. ఆయన ఇప్పుడు ప్రవీణేశ్వరి దేవుని కృప వల్ల మంచిగా ఉన్నాడు. ఆయనకి ఏ అనారోగ్యం ఇప్పుడు లేదు. దేవుడు ఆయన స్వస్థపరిచాడు. అంతేకాకుండా మాకు ఎన్నో మిరేకిల్స్ జరిగాయి. మా యొక్క పాపకి మ్యారేజ్ గురించి కూడా మా యొక్క అయ్యగారిని పాస్టర్ గారిని సంప్రదిస్తే వారు మా యొక్క పాప గురించి ప్రార్థన చేశారు. ఎంతో దేవుని యొక్క మహిమతో ఆ వివాహం మంచి దేవుడితో వివాహం జరిగింది. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. బెంగళూరు వాసులకి శుభవార్త. మినిస్ట్రీ ఆఫ్ జీజస్ వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద కూడిక. ముఖ్య ప్రసంగికులు దైవజనులు డాక్టర్ ఆనంద స్థిరా గారు. మే 6 శనివారము. సమయం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలము గుండూరావు మెమోరియల్ హాల్, మంత్రి మాల్ దగ్గర, శేషాద్రిపురం, బెంగళూరు. వివరములకు 0900311720 మరియు 9448969057. My friends, brothers and sisters, I am so glad on seeing your prayer request and also your offerings. Many of you, especially those whose names can be written below, have sent their contribution for our TV ministry. Such a wonderful deed and act you have done for the sake of God's kingdom. Your name has been written in the book of life. May our Heavenly Father abundantly bless you according to Genesis chapter 24 verse 1, 27, 28 and Psalm chapter 20 verse 2 to 6 and Psalm 21, 2 to 7 and Philippians chapter 4 verse 19. May our Heavenly Father bless you abundantly so that overflowing blessings may come to your home right now. Still more, pray for us and continue to support us and introduce our whole ministry to your friends. May God bless you and your children. Amen. Amen. బెంగళూరు వాసులకి శుభవార్త. మినిస్ట్రీ ఆఫ్ జీజస్ వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద కూడిక. ముఖ్య ప్రసంగికులు దైవజనులు డాక్టర్ ఆనంద స్థిరా గారు. మే 6 శనివారము. సమయం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలము గుండూరావు మెమోరియల్ హాల్, మంత్రి మాల్ దగ్గర, శేషాద్రిపురం, బెంగళూరు. వివరములకు 0900311720 మరియు 9448969057. క్రీస్తునందు ప్రేమైన వారులారా, పాలిభాగస్తులారా, యేసు నామములో మీకు శుభములు. మన మినిస్ట్రీ ఆఫ్ జీజస్ పరిచర్య ద్వారా అనేక అద్భుతములు, ఆశ్చర్యకార్యములు మీ జీవితంలో జరుగుట మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నది. మీలాగే అనేక మంది మన పరిచర్య ద్వారా అనేక మేలులు పొందుతున్నారు. ఇప్పుడు మన పరిచర్య కొరకు ఎంతో ధారాళముగా ఖర్చు అవుతున్నది. ఒక కుటుంబ ఆశీర్వాద కూడికకు 5 లక్షల రూపాయలు, ఒక సువార్త మహాసభలకు 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది. అదే కాక టీవీ కార్యక్రమముల నిమిత్తం ప్రతి నెల 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతున్నది. అది మాత్రమే కాక మాసపత్రిక, లెటర్ పరిచర్య, పుస్తకములు, సీడీలు, వెబ్సైట్ పరిచర్య, మన ప్రార్థనా గోపురం నుండి అనేక రకముల పరిచర్య, దేవుని ప్రేమను ప్రజలకు అందజేస్తున్నాం. ఇదే కాక నెలకు 10 లక్షల కంటే ఎక్కువ కూడికల నిమిత్తం ఖర్చు అవుతుంది. ఇటువంటి కఠినమైన పరిస్థితులలో దేవుని ప్రేమను ప్రపంచవ్యాప్తంగా అందజేయుట, అనేక మంది ప్రజల జీవితాలలో అనేక రకముల అద్భుత కార్యములు జరుగుట, యేసుక్రీస్తును గురించి తెలియని జనులకు కూడా తెలియజేయుచున్నాము. దేవుని వాక్యమును ప్రపంచమంతా ప్రకటించుచున్నాము. ఇదే మా ముఖ్య లక్ష్యము. వీటి అన్ని అవసరముల నిమిత్తం మీ ప్రార్థనలు సహాయం కోరుతున్నాము. మీరు కూడా మన పరిచర్య గురించి తెలియని వారికి తెలియజేయగలరు. మీ ధారాళమైన కానుకలు, విరాళములు పంపదలిచిన వారు ఈ క్రింది అడ్రస్కు పంపగలరు. మా యొక్క చిరునామా మినిస్ట్రీ ఆఫ్ జీజస్, 10th క్రాస్, వెస్ట్ ఎక్స్టెన్షన్, తిలై నగర్, తిరుచి, తమిళనాడు. వివరములకు 0900311720 మరియు 08098742638.